హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో గ్రూప్ డి టాప్ 5 క్వశ్చన్స్ నీట్గా డిస్కస్ చేస్తాం. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లోపు వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఇంకొక పాయింట్ చెప్తా, మీరు ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూసి వెళ్ళండి. ఓకే, ఎవరైతే 27th ఎగ్జామ్ ఉందో ఒకసారి ఆ 27th 28th ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి, ఒకసారి కామెంట్ చేయండి వాళ్ళు కూడా. సో టాప్ 5 క్వశ్చన్స్. ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చెప్పబోతున్నా, ఒకసారి చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 8,000 at rate of 20% per annum for 1 year if the interest is compounded half yearly. ఒక సంవత్సరానికి 20% చొప్పున 8,000 మొత్తంపై చక్రవడ్డీని కనుగొనండి. ఆ వడ్డీని అర్ధవార్షికంగా చక్రవడ్డీ వస్తే ఎంత అంటున్నాడు. అంటే యాక్చువల్గా సిఏ సమ్ ఎంత ఇచ్చినాడు. ఇప్పుడు మనకు హాఫ్ ఇయర్లీ అనేది లైనప్ వేసుకుంటే అర్ధవార్షికం అంటే అర్ధ సంవత్సరం అంటే హాఫ్ ఇయర్ అనమాట. ఇక్కడ 8,000. ఓకే, 8,000 ఇచ్చారు. ఇప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. నెక్స్ట్ టైం ఎంత, 1 year. సో చెప్తున్నాను చూడండి, ఎప్పుడైనా కానీ హాఫ్ ఇయర్ కానీ అర్ధవార్షికం కానీ వచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్ చేసుకోవాలా, టైం అనేది డబల్ చేసుకోవాలా, సింపుల్. సో డైరెక్ట్గా చెప్తాను చూడండి ఇప్పుడు డైరెక్ట్గా. సో దీన్ని 10 + 10 + 10 × 10 డివైడెడ్ బై 100. ఎఫెక్టివ్ రేషియో అందరికి తెలిసిందే ఇది. సో 100 × 1 = 100, 10 × 10 100 కదా. సో 10 + 10 ఎంత, 20, 20 + 1 21, 21 × 8,000 డివైడెడ్ బై 100. 0 0 క్యాన్సల్, ఎన్ని జీరోస్, 2 zeros క్యాన్సల్. సో 1680, ఆన్సర్ 1680. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది, 1680. రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 1680. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్గా ఒక స్మాల్ ఫార్మేషన్ చెప్తాను. అంటే ఒకసారి ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. అట్ ద రేట్ ఆఫ్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్, హౌ మచ్ అమౌంట్ విల్ బి ట్రిపుల్ ఇట్ సెల్ఫ్. సంవత్సరానికి 10% సాధారణ వడ్డీ రేట్తో ఎంత మొత్తం మూడింతలు అవుతుంది, 3 parts ఎంత అవుతాయని. ఇప్పుడు చూడండి, ఈ 3 parts అనేది ఎన్గా తీసుకుందాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%గా తీసుకుందాం. మనకు కనుక్కోవాల్సింది ఏమి, టైం కనుక్కోవాలా. ఏమన్నాడు, హౌ మచ్ అమౌంట్ విల్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ అంటే ఎంత టైం పట్టింది, అంటే రేట్ ఎన్ని ఇయర్స్ పట్టింది అని. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫార్ములా చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు n-1 డివైడెడ్ బై r%, అంటే r 100. n-1 డివైడెడ్ బై r × 100. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కన్ఫ్యూజ్ అయ్యే స్టూడెంట్స్ ఖచ్చితంగా అవుతారు ఈ ప్రాబ్లం పైన, అందుకే చెప్తున్నాను చూడండి. టీజీ ఎన్ ఎంత, 3 3 - 1 డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఎంత, 10 × 100. 0 0 క్యాన్సల్, 3 - 1 ఎంత, 2, 2 × 10 = 20. సో 20 years. ఇదే ప్లేస్లో ట్రిపుల్ ఇవ్వచ్చు. చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 3 times ఇవ్వచ్చు, 4 times ఇవ్వచ్చు, 5 times ఇవ్వచ్చు, 9 times, ఎన్ని టైమ్స్ ఇచ్చినా మనకు ఫార్ములా ఏమి, టీ ఈజ్ ఈక్వల్ టు n-1 డివైడెడ్ బై r × 100. సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 1000. ఆఫ్టర్ 2 successive discounts it is sold for 600. If first discount X% and second discount is 25%, then what is the value of X? ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర 1000, 2 వరుస డిస్కౌంట్ల తర్వాత 600కు అమ్ముతాడు. మొదటి డిస్కౌంట్ X%, రెండో డిస్కౌంట్ 25% అయితే ఎక్స్ వాల్యూ ఎంత. ఏం లేదండి, మనం అంతా బేరాలు ఆడుతుంటాం, మనందరికి తెలిసిందే. వాడు 1000 చెప్తాడు, దానిపైన మార్క్ ప్రైస్ 1000 ఉంటుంది. లేదండి మేము 1000 తీసుకోము, 700. లాస్ట్ ఏమంటాడంటే వాడు 700 ఇస్తాడంట. మనం ఏం చేస్తాము, 600కి అయితే తీసుకుంటాం, లేదంటే లేదని చెప్తాం. అదే ఇక్కడ కన్వర్జేషన్, ఒక షాప్కి ఒక కొనుక్కునేవానికి అదే అనమాట. ఒకసారి చూడండి, మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు, 1000 ఇంటూ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత తెలీదు, 100 - x డివైడెడ్ బై 100.
ఇంటూ నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ ఎంత 100 మైనస్ 25 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత 600కి ఇచ్చేసినట్టు ఫైనల్ ప్రైస్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి 1000 ఇంటూ 100 మైనస్ ఎక్స్ అలాగే ఉంటుంది డివైడెడ్ బై 100 ఇంటూ 1000లోంచి 25 పోతే ఎంత 75. అంటే ఇక్కడే క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి. 25 3 జా 25 4 జా. ఓకే, నెక్స్ట్ 3 1 జా 3 200 జా. ఫైనల్గా ఎంత వచ్చింది 1/4 ఈజ్ ఈక్వల్ టు 200. అయిపోయిందా? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ చేద్దాం. నెక్స్ట్ 1 0 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ మనకి మిగిలింది ఏమి 100 మైనస్ ఎక్స్ 10 4 జా 40 42 జా 80. నెక్స్ట్ ఈ ఎక్స్ అటు సైడ్ పంపిద్దాం, 80 ఇటు సైడ్ వేద్దాం. సో 100 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఫైనల్గా ఏమి 100 మైనస్ 80 ఎంత 20. సో ఆప్షన్ నంబర్ సి చూడమ్మా, ఆప్షన్ నంబర్ సి. ఓకే, ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా, ఒకసారి వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ ఇది కూడా క్వశ్చన్. ఇఫ్ ఏ షాప్ కీపర్ బైస్ ఏ డజన్ చైర్ 7200 అండ్ సేల్స్ ఈచ్ చైర్ ఫర్ 708, వాట్ విల్ బి ద ఇస్ ప్రాఫిట్ పర్సెంట్? ఒకసారి చూడండి. ఒక దుకాణందారుడు ఒక డజన్ కుర్చీని 7200 కొని ఒక్కో కుర్చీని 708కి అమ్మితే అతని లాభశాతం ఎంత, ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటాడు. అంటే ఇక్కడ మనకి అడిగింది ఒక్కొక్కటి సపరేట్ అడిగినాడు ఇక్కడ. అంటే సిపి ఆఫ్ 12 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు 7200 ఇక్కడ ఇచ్చింది మనకి. నెక్స్ట్ ఎస్పీ ఆఫ్ 1 చైర్ ఈజ్ ఈక్వల్ టు 708. ఎస్పీ ఆఫ్ 1 చైర్ ఇచ్చింది 708 అదనమాట. ఒక్క నిమిషం. సో ఎస్పీ ఆఫ్ 1 చైర్ ఈజ్ ఈక్వల్ టు 708. సో 12 1 జా 12 600 జా 1 చైర్ వచ్చిందా సిపిఎఫ్ 1 చైర్. సిపిఎఫ్ 1 చైర్ ఎంత 600. ప్రాఫిట్ కనుక్కోవాలి కదా. ప్రాఫిట్ అంటే వీళ్ళ మధ్య డిఫరెన్సే కదా, ఎస్పీ మైనస్ సిపినే కదా. ఎంత వచ్చింది 108 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ మీదే కదా క్యాల్కులేషన్ చేసేది 600 ఇంటూ 100. సో జీరోస్ క్యాన్సిల్, 2 zeros, 6 1 జా 6 18 జా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 18. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైనల్ సైన్ 60 కాస్ 30 కాస్ 60 సైన్ 30 చూడండి. సో ఇది ఏం లేదు, సింపుల్ ఫార్మేషనే. డైరెక్ట్గా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ చూడండి. సైన్ ఏ ప్లస్లో 30 బి ప్లస్లో ఏ ప్లస్లో 60 బి ప్లస్లో 30 ఉంది. అంటే సైన్ ఆఫ్ 60 మైనస్ 30 కనిపిస్తుందా? ఇదే ఫార్ములా, సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి. సో సైన్ 30 ఎంత 1/2. సో ఆప్షన్ నెంబర్ సి. సో ఇక్కడ ట్రిగ్నోమెంట్రీ టాపిక్ నేను ఆల్రెడీ చెప్పుంచాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఖచ్చితంగా ట్రిగ్నోమెంట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ డికి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.